సో ఎవ్రీడే దిస్ షుడ్ బి ఎ ప్రేయర్. ఈ 2 వచనాలు ప్రార్థన చేసుకో. ప్రభువా, నీ రక్తాన్ని నా మీద వేడుకుంటున్నాను, నీ రక్తము నన్ను ఏం చేయాలంట, నీ దృష్టికి ఏం అనుకోవాలి ఈరోజు నాకు అదే జరిగింది. రెండోది నేను చెప్తాము ఈరోజు నా జీవితంలో ఏం జరిగిందో సామర్థ్యత ఇవ్వండి, అంతే, ఫినిష్. ఈ విధంగా మన ఏసే రక్తం గురించి మాట్లాడుకోవాలి. ఏం చేస్తున్నామంటే ఇదిగో వీడిని జయించేస్తాం అంతే. ఎవ్రీ సెకండ్ ఎవ్రీ డే గొర్రెపిల్ల రక్తమును బట్టి నేను ఆయన రక్తం ఏం చేయించుకున్నాం బట్టి సాతానుని జయించాను. నా జీవితంలో ఉండదు, నా కుటుంబంలో ఉండదు. జాతీయ అంతర మెన్ ఉన్నారు కూడా చెప్తున్నారు, కుటుంబానికి యాజకుడు ఎవరంటే నీవే. నీ మీద ఉన్న అభిషేకమే కుటుంబంలో కూడా ఫ్లో అవుతుంది. ఇది గ్రహించే చాలామంది. మనము చుట్టూన్న వారి మీద వేళ్ళు చూపిస్తాం, కానీ నా ప్రార్థనా జీవితము ఇతరుల మీదకి ఫ్లో అవుతుంది. అబ్రహాము తన జీవితాంతం చేసిన ఒక పని ఏంటి తెలుసా? ఎక్కడికి వెళ్ళినా బలిపీఠాలు కట్టాడు. అబ్రహాముతో పాటే ఉన్నాడు ఎవరు, కానీ మరి సుధమకి వెళ్ళినప్పుడు ఒక్క బలిపీఠమైన కట్టాడా? అది ఫెయిల్యూర్ అయితే. అందుకే నీతిమంతుడే కానీ విసిగిపోయిన నీతిమంతుడని బయట. ఈరోజు ఎక్కువ మంది పురుషులు విసిగిపోయిన వాళ్ళు ఎందుకున్నారంటే యూ డోంట్ హ్యావ్ ఆల్టర్ ఇన్ యువర్ లైఫ్. ఇది ఈ ప్రార్థన ప్రతిరోజు చేయాలి. ఏసే రక్తం గురించి ప్రతి క్షణం మాట్లాడాలి. డెఫినెట్లీ విక్టరీ ఇస్ ఆల్సో రైట్. ఇది సంఘం గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్. సో సంఘం అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘం. వాళ్ళు ఏం మాట్లాడాలంటే గొర్రెపిల్ల ఏం చేసింది నీ జీవితంలో మాట్లాడుకోలేదు, వాళ్ళలో జయం అనేది చూస్తాము రైట్. సో దేవుడు ఈ తన పరిచర్య అంతటిలో జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యం. ఆయన ఇస్రాయేల్ దేశం లేకపోతే బెత్లెహేం క్రిస్మస్ కాలంలో మనకు తెలుసు. ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు పెడతాడు రైట్. అందులో 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. లాస్ట్ 3.5 years సో ఇది ఆయన పరిచయం రైట్. జాగ్రత్త. యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఈ 3.5 సంవత్సరాల్లో చూపించాడు, చేసి జాగ్రత్త తర్వాత రైట్. ఈ 3.5 years ఏం చేశాడు? అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలో? ఒకటి చెప్తాను, వన్ థింగ్. తండ్రిని కనపరచడం, తండ్రిని చూపిస్తాడు, తండ్రిని చూపించడానికి. ఓకే రైట్. పరిచయం చేయటం. అప్పుడు దేవదూత వచ్చి మరియతో చెప్తూ ఏం పేరు పెట్టాలి, ఎందుకు వచ్చాడో చెప్పింది. ఏం చెప్పింది దేవదూత? ప్రజలను పాపము నుండి విమోచించుటకు వచ్చిన, అందుకే ఆయన పేరు యేసు. అది నెరవేర్చాడు 3.5 సంవత్సరాలు లేదు, లాస్ట్ 3 hours నెరవేర్చాడు. సిలువలో 12 o'clock. ఫస్ట్ 3 hours he just spoke to others, but everything happened at 12 o'clock. వాళ్ళు నుంచి ఇక్కడికి కావాలి, తండ్రికి ఆయనకి మధ్య పోరాటం, ఆ క్యూట్ టైం జరిగింది. అంటే దేవదూతలో మరియతో చెప్పిన మాట లాస్ట్ 3 గంటలు మొత్తం ఫినిష్. అయితే ఈ 3.5 years ఏం చేసింది? ఎగ్జాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నా భాషలో చెప్తున్నా, అంటే నేను టీచర్ కాబట్టి వీల్ కమ్ టు అవర్ లోకల్ స్టాండర్డ్ లాంగ్వేజ్. చెప్పాలంటే లడ్డు తయారు చేసేది 3 గంటలు. ఈ లడ్డు క్యారీ చేయడానికి ఒక పాత్రను తయారు చేసేది 3.5 సంవత్సరాలు. ఫస్ట్ ఈ మేడ్ డిష్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అదే రక్షణ. ఈ రక్షణను అందించడానికి పాత్రను తయారు చేసుకున్నాడు 12 మంది శిష్యులను. ఇప్పుడు మా అందరికీ ప్రశ్న, లడ్డు మంచిదే, పాత్ర ముఖ్యంగా ఉంటే ఎవరైనా తీసుకుంటాడా? తీసుకో. ఇప్పుడు లడ్డు మంచిదే కానీ నేను చేతితో పంచి పెడతానంటే ఇప్పుడు తీసుకుంటారా? పాత్ర అనేది బయట నుంచి పార్సిల్ రావాలన్నా కవర్లో కట్టిస్తాడు, ఏదో ఇస్తాడు, దోషుల్లో పట్టుకుని పొండాలని అన్నాడు కదా. దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఇది సంఘం. వి షుడ్ నో ద రోల్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క పాత్ర మనం ఎరిగి ఉండాలి. దేవుని పని ఆయన జస్ట్ 3 hours ఫినిష్ చేసింది. అది అంటే అఫ్కోర్స్ నేను తప్పు చేయలేను, కానీ ఈ 3 గంటల కోసం ఆయన ఇన్ని సంవత్సరాలు పరిశుద్ధంగా తల్లిదండ్రులకు విధేయుడిగా సమాజానికి గౌరవిస్తూ, ఈవెన్ లా ఆఫ్ ద ల్యాండ్, అక్కడ యూదా సంస్కృతిని కూడా గౌరవించాడు, యూదుల ప్రకారంగా పెరిగాడు. అంతేగాని ఆయన జుట్టు పెంచుకున్నాడు, లేకపోతే ఆయన పొడుగు అంగీలు వేసుకున్నాడు, ఫుల్ బట్టలు వేసుకున్నా మనం వేసుకోవాలని రూల్ లేదు. ఆయన యూదుల్లో ఉండి యూదుల్లాగా బ్రతికాడు. అది మనం గ్రహించాలి. యేసుప్రభుని ఇమిటేట్ చేస్తారు. యేసుప్రభు చెప్పింది ఫిజికల్గా ఇమిటేట్ కాదు,
రైట్. నా టీచింగ్స్ అవి రైట్, ఆయన చేసిన పని. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎందుకు ఇంత ఇంట్రడక్షన్స్ ఉంటే వీ షుడ్ నో ద రోల్ ఆఫ్ ద చర్చ్. ఇంకో మాటలో రోల్ ఆఫ్ ద చర్చ్ వెంటనే మన మనసులోకి అనేది నేను వెళ్ళిన చర్చ్, నో నో నో, నేను ఏ సంఘానికి అటెండ్ అవుతున్నా వీళ్ళ నో నో, నీ పాత్ర. అందుకే మళ్ళా ఐ వాంటెడ్ టు సర్క్యులేట్ again 1 Corinthians 6:19-20. సంఘం అంటే నేను చెప్తాను, సంఘం అనగా నేనే. చెప్పండి. అనగా నేనే. ఇది పర్సనలైజింగ్ లేక నేను ఏ సంఘం అటెండ్ అవుతున్నానో దేవుడు ఆ సంఘం గురించి మాట్లాడుతున్నాను. ఇట్స్ ఫెసిలిటీ, ఇది ఒక ఫెసిలిటీ అంతే. మేడం మనం లేకపోతే ఈ ఫెసిలిటీ ఇస్ జస్ట్ హాల్, ఇట్స్ నాట్ చర్చ్ రైట్. సో మనం ఎక్కడైతే కూడుకుంటామో దేవుడు దాని సమూహం అన్న, అక్కడ ఆయన మధ్యలో ఉంటాను. అది నువ్వు ఇంట్లో కూడుకున్నా ఎక్కడ కూడుకుంటు రైట్. కానీ పరిశుద్ధ సహవాసం అవసరం అబ్సల్యూట్లీ. ఎందుకంటే దేవుడు 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధుల మధ్య నీకు స్వాస్థ్యాలు అంటే నీకు కావాల్సిన ట్రెజర్ అంతా అక్కడే ఉంది, అది గ్రహించాలి రైట్. సో ఇది సంఘం గురించి కొద్దిగా చిన్నపాటి ఇంట్రడక్షన్ రైట్. ఇప్పుడు నేను ఈరోజుకి 7 సంఘాల స్మాల్ ఇంట్రడక్షన్ ఇచ్చి మనము ఎప్పుడైనా దైవచేతం అయితే ప్రతి సంఘాన్ని కలుసుకున్నప్పుడు చెప్పడానికి ప్రయత్నం. వెరీ వెరీ లాంగ్ సబ్జెక్ట్, దీర్ఘంగా చర్చించుకోవచ్చు, కానీ కొన్ని విషయాలు ఈరోజు ఇంపార్టెంట్ థింగ్స్ అవి మాత్రమే నేను టచ్ చేస్తాను. 7 churches, రోల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ ది ఎండ్ డేస్. అంత్యదినాల్లో సంఘం యొక్క పాత్ర రైట్. సో ఇది ఇందాక నేను చెప్పిన రీతిలో 93-95 AD మధ్యలో రాశారు యోహాను గారు. యేసు ప్రభువుకు ఉన్న శిష్యులందరిలో 11 మంది హతసాక్షులైన దేవుడు ఇవి ఒక ఉద్దేశంతో బ్రతికించుకున్నాడు. ప్రిజర్వ్డ్ అపోజల్. దానికి కారణం ఏంటో కూడా లాస్ట్ టైం చెప్పి ఒకసారి జ్ఞాపకం చేస్తా. అయితే ఈ రోమన్ పరిపాలన ప్రారంభమైన తర్వాత చాలామంది చక్రవర్తులు వచ్చారు. అందులో ఒక చక్ర పేరు డొమిటియన్. ఈ డొమిటియన్ అనే చక్రవర్తి, ప్రతి చక్రవర్తి ఒక్కొక్కరు ఒక స్టైల్లో వాడు ఉండేవాడు. ఈ చక్రవర్తి ఏం చేశాడంటే, ఈ చక్రవర్తుల్ని రోమన్స్ సీజర్ అని పిలుస్తారు. కైసర్ తెలుగులో అయితే కైసర్ అనేది పేరు కాదు, మనకు ప్రధానమంత్రి పొజిషన్ పేరు. సో ఈయన వచ్చిన తర్వాత ఒక నాణాన్ని ముద్రించాడు. ఆ నాణానికి ఒకవైపు సీజర్ ఇస్ గాడ్ అని ఉంటుంది, నేను స్మాల్ జీ రాస్తాను. ఇంకొక వైపు జాతరండి, ఇంకొక వైపు ఒక బాలుడు ఉంటాడు, వాళ్ళ అబ్బాయి బట్టలు లేకుండా దిగబరుడు ఉంది. ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉంటాయి, ఇట్లా హోల్డ్ చేసినట్టు. ఇక్కడ సీజర్ సన్ ఈజ్ గాడ్ అని. నేను చెప్పి మీకు కనబడతాయి బొమ్మలు కూడా గూగుల్లో. కైసర్ కుమారుడే దేవుని కుమారుడు. ఈ నాణ్యాన్ని ముద్రించి అక్కడ ఆ కాలంలో చలామణికి పంపించాడు. జాగ్రత్త రాస్తున్నాడు. ఈ డొమిటియన్ అనే చక్రవర్తి కనబడిన ప్రతి వాడిని నిలబెట్టి అడిగించేవాడు, ఎవరు మీ దేవుడు అంటే ఎవరని చెప్పాలి? సీజర్. దేవుడని ఒప్పుకోవాలి. ఒకసారి ఒప్పుకోకపోతే కొట్టేవాడు, తర్వాత హింసించేవాడు, చెరసాల్లో వేసేవాడు, లేకపోతే చంపేసేవాడు. ఈ చంపే విధానంలో ఒక్కొక్కరిలో పద్ధతి. నేరో చక్రవర్తి పద్ధతి ఏంటంటే, ఈ నూనె డబ్బాల నుంచి సాయంకాలం వీధి దీపాలాగా వెలిగించేసేవాడు. ఆ వెలుగులో ఆయన నాట్యం చేసేవాడు. పిచ్చోడు లెక్క ఫిడేల్ వాయించుకుంటూ నాట్యం చేసేవాడు. ఒక కైండ్ ఆఫ్ సైకో మీరు. డొమిటియన్ పద్ధతి ఏంటంటే, ఈ యొక్క నీళ్లు ఉడకబెట్టి బాగా బాయిల్ అవుతున్నప్పుడు అందులో వేసి మూత పెట్టి ఉడకబెట్టేసేవాడు. ఆ టైప్ పద్ధతి వాడేవాడు. ఇంకా అది కూడా బ్రతికిపోతే కనుక తీసుకెళ్ళి నో మ్యాన్ ల్యాండ్ అంటే చెరసాలకు సంబంధించిన దగ్గర పాడేసేవాడు. అది ద్వీపం, పద్మసు ద్వీపం. ఇది యోహాను కాలంలో ఈయన 80 AD నుంచి 95 AD దాకా ఇద్దరే చక్రవర్తిగా ఉండేవాడు. సో చాలామందిని విశ్వాసం తీసుకొని ఒక ద్వీపంలో పాడేసేవాడు, పట్మస్. మనం ద్వీపం ఉన్న వెంటనే ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అనుకుంటాం. నో, అక్కడ మనుషులు ఉండరు, ఆహారం ఉండదు, ఏమి ఉండని స్థలంలో పాడేస్తారు. అంటే మన భాషలో చెప్పాలంటే యావజ్జీవ కారాగార శిక్ష. అంటే ఎంతకాలం ఉంటాడో అంతకాలం ఉంటాడు, లేకపోతే చచ్చిపోతాడు ఆహారం. అలాగా యోహానుని మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశాడు చంపడానికి. డొమిటియన్ అనే చక్రవర్తి
మల్టిపుల్ టైమ్స్. ఒకసారి వేడి నూనె బాండలు వేసి మూత వేసేసారు. చచ్చిపోయి ఉంటాడు అనుకున్నారు కానీ ఆయన ఈత కొడుతున్నాడు అంట. అదొకసారి. ఇంకోసారి అరటి చెట్టు బెరడుకి కట్టేసి రంపంతో నరికేశారు. చెట్టు కట్టేయండి ఆయన కట్టకాలి. భయపడిపోయారు ఆ టైంలో. వీడేదో దిగొచ్చినాడు అనుకుని భయపడిపోయి వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకోసారి ఒక విష పురుగులు బాగులు వేసేసారు. పురుగులు ఆయన నుంచి తిరుగుతున్నా ఏమీ చేయలేకపోయింది. ఇంక ఇట్లా కాలని చెప్పి చివరికి పద్మస్తీపంలో పడేస్తారు. ఇది కొద్దిగా ఇంట్రడక్షన్. అలాంటి సమయంలో యోహాను భక్తుడు ఒక దినాన్ని, ఆదివారం విశ్రాంతి దినం అని బైబిల్ ఉంటుంది, ఆదివారం దినమున ఆయన మందిరానికి వెళ్ళి లేకపోతే ఆరాధన చేయాలనే తీర్మానంతో. ఎందుకంటే ప్రతి దానిలో పాఠం ఉంటుంది. వాళ్ళు ఉన్నది కఠిన కారాగార పరిస్థితుల్లో కూడా మందిరానికి వెళ్ళాలని ఆశ ఉంది వాళ్ళకి, రైట్? సో మందిరానికి వెళ్ళి ఆరాధన చేసిన సమయంలో ఆత్మవశుడయ్యాడని బైబిల్. సో నాకు ప్రశ్న వచ్చింది, వాళ్ళకి సండే అని ఎట్లా తెలుస్తుంది? చెరసాలలో ఉన్నాడు ఎలా తెలుస్తుంది? సో వాళ్ళకి ఒక పద్ధతి ఉండేదండి. చెరసాలలో ఉన్నప్పుడు గోడ మీద ఇట్లా గీతలు వేసుకుంటారు. 1, 2, 3, 4, 5, 6 ఆదివారం. అర్థమైందా? సో ఎవ్రీ 7th డే ఫర్ దెన్ సండే. అది ఏ డే అయినా దే కౌంటెడ్. నేను చెరసాల్లో వెళ్ళిన మొదటి దినం నుంచి కరెక్ట్గా 7వ దినం ఏదొస్తుంది? విశ్రాంతి. అంటే హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్, ఇట్స్ నాట్ డే. అంటే వాళ్ళకి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. ఆ విధంగా యోహాను భక్తులు ఫస్ట్ థింగ్ ఎందుకు ఈ మాట చెప్తుంటే డిజైర్. సీ హిస్ డిజైర్. హీ వాజ్ వెరీ కమిటెడ్ టు బి దేర్ ఇన్ ద సండే ఫర్ చర్చ్. ఆ డిజైర్ని దేవుడు గౌరవించాడా? ఎస్. ఎప్పుడైనా నీ డిజైర్ నీ దేవుడి యొక్క దర్శనం పొందుకోవడానికి నీ ఆశే. దేవుడు ఆ సమయంలో కూడా దర్శించి ఆత్మవశుడే చాలా విషయాన్ని దేవుడు చూపించడం జరిగింది. సో ఈ ప్రకటన గ్రంథం అంతటికి ఏదైనా ఒక్క లైన్లో మనం చూసుకోవాలి. ప్రతి గ్రంథానికి ఒక బుక్ ఉంటారు, అంటే మూలం అంటారు కదా. ఈ చదువు మొదటి అధ్యాయం 19-20 ఇదే మొత్తం ప్రకటన గ్రంథానికి హుక్, కీవర్డ్స్. మొదటి అధ్యాయం 19 చదువుతారు verses 19 and 20. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని చూచిన వాటిని చూడండి, నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని చూడండి, 3 ఉన్నాయి చూసారు. చూసిన వాటిని, ఉన్న వాటిని వీటి వెంట కలగబో. చూడండి, చూసేది ఏంటి తెలుసా? మొదటి అధ్యాయంలో మనిషి కుమారుని పోలిన ఆయన హీరో. మన ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పి ఆవిర్భకుడు, ఈ సంఘానికి ఆది సంభూతుడు, ఈ సృష్టి అంతటిని కలగజేసిన ఆయన చూశాడా? చూచిన వాటి గురించి రాయమన్నాడు. మొదటి అధ్యాయం అంతా చూచిని రాశాడు. మనిషి కుమారుడు ఎలా ఉంటాడు? మన భాషలో చెప్పాలంటే మనమంతా పెళ్లి కుమారుడు. సో మన పెళ్లి కుమారుడు యొక్క బయోడేటా. ఇప్పుడంటే బయోడేటాలు మారిపోయినాయి, కానీ ఆ పాతకాలంలో ఎట్లా హైట్ ఎంత, కలర్ ఏంటి, వాళ్ళు ఎంత సంపాదిస్తారు, వాళ్ళ ఫిజికల్ స్ట్రక్చర్ని కూడా కాగితం మీద ఏది రాస్తే ఫైనల్. అది వెళ్ళిన తర్వాత చూపులకి వెళ్ళిన తర్వాత దేనికి మీరు 6 అడుగులు 5 ఉన్నాడంటే అడగడానికి ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. చూపించేది ఒకటి, చెప్పేది ఒకటి, జరిగేది ఒకటి. కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్నవాడు యేసు ప్రభు ఎలా ఉంటాడు అనేది ఫస్ట్ థింగ్ ఫోటోలో ఉన్న పిక్చర్ మైండ్లో తొలగించుకున్నాం. ఇక్కడ పిక్చర్ ఇచ్చేసారు. మీరు కరెక్ట్గా ఈ కూర్చుని అంటే మనసు పెట్టి చదివితే యేసు ప్రభు ఎలా ఉంటాడో ఊహించుకోవచ్చు. 13 నుంచి 18 వచ్చిన దాకా 10 విషయాలు రాశారు ఆయన యొక్క బయోడేటా. ఒకటి, ఆయన కన్నులు ఎలా ఉంటాయి? అగ్నిజ్వాలు. ఆయన జుట్టు ఎలా ఉంటుందంటే నూలు వలె మెత్తగా ఉన్ని వలె ఉంటుంది. ఆయన స్వరం ఎలా ఉంటుందో కూడా రాశారు. అనేక జలములు వంటి ఆయన తర్వాత ఆయన పాదాలు అపరంజి వంటి కొలిమిలో వేసిన పాదాల వల్ల అంగి దిగజారు వరకు వేసుకున్నాడంట. ఆయన నాలుక ఎలా ఉంటుందో రాశారు కదా. ఆయన ముఖము తేజస్సుతో కలిగి. సో దిస్ డిస్క్రిప్షన్ ఇదే చూచినది. సో యోహాను ఫస్ట్ మనిషి కుమారుని పోలిన వాడిని చూశాడు. ఇది మొదటి. తర్వాత ఉన్న వాటిని ఇప్పుడు ఏమున్నాయి చెప్పండి. వాట్ ఈజ్ ఎగ్జిస్టింగ్? వెరీ గుడ్. చర్చ్. భూమి మీద ఇంకా సంఘం ఉంది. సో సంఘం గురించి రాయమని. తర్వాత కలగబోయే సంఘం ఏర్పడిన తర్వాత జరిగే విషయాన్ని
అంటే మొత్తం ఒక వచనంలో అన్ని మిళితమైపోయినాయి. సో ఇది కీ వర్స్ అన్నమాట. ఏమన్నాడు? చూచిన వాటిని ఉన్నవాటిని వీటి వెంట కలగబోవు. ఆ. అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రముల గురించిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయును. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు తోడు. చూసారా రెలవెంట్స్? ఈయన ఏం చేశాడు? 7 నక్షత్రాలు కొడుకు తీసి చేతిలో పట్టుకుని ఈడే చిన్న సన్నగాడని చెప్తే యేసుప్రభు ప్రతి దానికి కౌంటర్తో వచ్చాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంచిపట్టు శారీ, ఇది కంచిపట్టు శారీ అని మనకి ఇక్కడ వేల్పూర్ రోడ్లు అవ్వాడు అనుకోండి, ఒరిజినల్ తీసుకొచ్చి బాబా అది కాదు, ఇది అసలు కంచిపట్టు శారీ అన్నాడు. అప్పుడు నమ్ముతారు. ఒరిజినల్ చూపిస్తే పట్టుకున్నా అది వేసుకున్నా ఒక అర్థం. అట్లా డూప్లికేట్స్ అన్నిటికీ దేవుడు ఏంటంటే ఈ కేమ్ విత్ ట్రూత్. నేను ఎందుకు ఈ మాట చెప్పినంటే మీరు నోట్స్ చేసుకోండి. 10 విషయాల్ని 7 సంఘాలకి, ఈ 10 విషయాలకి బయట ఒక్కటి కూడా వెళ్ళలేదు. ఈ 10 విషయాలు ఎక్కడ 13 నుంచి 18లో ఏమైతే మాట్లాడినా 4 2 అంచుల ఖడ్గం వంటిది, నేను 7 దీపస్తంభాల మధ్య సంచరించమండి, 7 నక్షత్రాలు నా చేతిలో ఉన్నాయి, అనేక జలముల వంటి కంఠస్వరం కలిగిన, ఇవన్నీ 7 సంఘాలతో ఒక్కొక్క సంఘంతో ఒక విధంగా పంచుకున్నాడు. హీ డింట్ గో అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఆయన కానిది ఏం చూపిలేదు. అక్కడున్న సంఘానికి రెలవెంట్గా కూడా మాట్లాడాడు. ఒక్కొక్క సంఘం అక్కడున్న పరిస్థితులను బట్టిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను, ఎఫెసస్ సంఘంలో ఉన్న వాళ్ళు టైంకి డొమేటియన్ మ్యాక్సిమం అందరితో ఒప్పించేశాడు. సీజరే దేవుడు, సీజర్ కుమారుడే దేవుడు కుమారుడు అని కాయిన్ని పంచిపెట్టేశాడు ఎఫెసస్ సంఘం కాలంలో. దేవుడు చెప్పాడండి, బాబు వాడు కాదు, నేను 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడిని, నా చేతిలో 7 నక్షత్రాలు అని కౌంటర్ వేసాడు దేవుడు. సో ఎందుకు ఇది 2 విధాలుగా నేర్చుకోవాలి. కాంటెక్స్చువల్గా నేర్చుకోవాలా, చారిత్రకంగా నేర్చుకోవాలా, స్పిరిచువల్గా కూడా నేర్చుకోవాలి. సో 3 కోణాల్లో మనం ప్రతి సంఘాన్ని చూడబోతాం. అయితే ఈరోజు ఇంట్రడక్షన్ అన్నాను కాబట్టి ఇది కీ వర్స్ అన్నమాట. మొదటి అధ్యాయం ఈ విషయాన్ని చూస్తే, నేను మొదటి అధ్యాయాన్ని కవర్ చేయట్లేదు, మీరు ఇంటికి వెళ్ళాక ఆవిర్భావుడు అంటే మన ఆరిజినేట్ లేకపోతే మన హీరో ఎలా ఉంటాడు, ఆయన సిద్ధం చేసిన సైన్య పరిస్థితి ఏంటనేది చూడడం రైట్. అయితే ఈ 7 చర్చెస్ ఫిజికల్లీ ఎగ్జిస్టెడ్. ఇది ప్రస్తుతము టర్కీ దేశము డెన్జిలీ అనే జిల్లాలో ఉంటుంది టర్కీ. అయితే అప్పట్లో మైనర్ ఏషియా అని పిలిచారు, బిథూనియా ఏషియా రైట్. డెన్జిలీ ఒకవేళ మీరు దైవ చిత్తమే హోలీ ల్యాండ్ టూర్తో పాటు టర్కీ కూడా రౌండ్ వేస్తే ఈ జిల్లాలో చూపిస్తారు 7 సంఘాల యొక్క పునాదులు. అక్కడక్కడ రాళ్ళు తప్ప ప్రస్తుతానికి దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్. ఇవన్నీ కొలగొట్టేశారు. ఎందుకంటే ఇస్లాం వాళ్ళు దీన్ని ఆక్రమించేశారు. ఇప్పుడు ఒక్క క్రైస్తవుడు కూడా లేని స్థలం ఏదైనా ఉందంటే ఇదే రైట్. ఈ వచనం చదువుతారా? యాక్ట్స్ అపోస్తుల కార్యం 19 టర్కీ దేశం గురించి ఒక మాటలో పౌరభక్తులు మాట చెప్తారు. ఈ చదివి మనం చూద్దాం. యాక్ట్స్ చాప్టర్ 19:10. 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగిన కనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువాక్యం చూడండి. అంటే అందరికీ స్వార్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద నుంచి చిన్నోడి దగ్గర యేసుప్రభు తెలిసిన అందరికీ. అలాంటి దేశం ఇప్పుడు లేదు, ఎవరు లేదు. అదేంటో మనం చూద్దాం. 7 సంఘాల పరిస్థితి ఏంటి రైట్. అయితే దీనికి 2 kinds ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. అవి యాక్సెప్టబుల్ ఎక్స్ప్లెనేషన్స్ అంటారు. అదేంటో మనం చూద్దాం. ఫిజికల్ చర్చెస్ అయినప్పటికీ ఒకటి దిస్ ఈజ్ పర్సనల్, అదర్ వన్ ఈజ్ పీరియాడికల్. కాల, ఇది వ్యక్తిగతంగా కాలపరిణం రైట్. పర్సనల్ ఎందుకంటే 7 సంఘాల యొక్క ఉత్తరాలకు మీరు కూర్చుని చదివితే మన జీవితం ఏదో ఒక ఉత్తరంలో కనబడతాం. అరే ఇది నాలాగే నాకున్న లక్షణాలే అనే భావన ఖచ్చితంగా కలుగుతుంది. అరే నాకు అసలు ఏ ఉత్తరం నాకు సెట్ కావట్లేదంటే ఫస్ట్ థింగ్ మనం డౌట్ పడాల్సిన మన లక్షణం. నా ఫేస్ అందులో కనబడట్లేదంటే మన ఫేస్ అందులో లేదంటే మన ఫేసే లేదు, నాట్ యెట్ సేవ్. అందుకే చాలామందికి ఈ మాట చెప్తాను నేను. కొంతమందికి హర్రర్ సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం ఉంటుంది. అది కూడా రాత్రిపూట చూడడం ఇంకా ఇష్టం. ఒక థ్రిల్ రైట్. ప్రకటనలో కూడా అందరూ హర్రర్ సినిమా అనుకుంటారు. యాక్చువల్లీ ఈ పుస్తకానికి యాక్చువల్ వర్డ్ చెప్పాలంటే ఇట్స్ ఏ కంఫర్టింగ్ లెటర్. ఆదరించింది. ఏ ఆదరణ? అరే నువ్వు ఇంటికి వెళ్తున్నా తిరిగి అనేది పెద్ద ఆదరణ. ఎవరికైనా అంతే కదా. మీరు ఎంత ఉద్యోగాలు చేసినా ఎంత తిరిగినా సాయంత్రం ఇంటికి వెళ్తున్నామనే రూటే బెస్ట్ రూట్.
అందుకే బజాజ్ వాడు ఒకసారి యాడ్ వేసాడు, అతను బండి వేసుకుని టూర్ అంతా వేస్తాడు, ఇండియాలో ఉన్న కుటుంబాలు అన్నీ తిరుగుతాడు. చాలా అయిపోయి ఒక ఇంటర్వ్యూ అతను అడుగుతాడు, ఇంత తిరిగావు కదా, నీ ఫేవరెట్ రూట్ ఏంటంటే ఇంటికి వెళ్ళమంటాడు. గోయింగ్ బ్యాక్ హోమ్ ఈజ్ ది బెస్ట్ రూట్, ఎంత చూసినా. సో ఇదే కదా ప్రకటన గ్రంథం అంటే, హౌ వీఆర్ గెటింగ్ బ్యాక్ టు ద హెవెన్. దాని గురించి మనం ఆదరించాలి. భయపడుతుందంటే గుడ్, అది కూడా మంచిదే. అంటే నువ్వు సరి చేసుకోవాల్సిన ఏదో ఉండదు, రైట్? సో 7 ఉత్తరాలు నీకు పర్సనల్ ప్రశ్న చదివినప్పుడు ఏదో ఒక ఉత్తరంలో నీ జీవితం కంపల్సరీ అనిపిస్తుంది. పీరియాడికల్ అంటే మనం మాత్రం నేర్చుకున్నాం, దీని గురించి పెద్ద అవసరం లేదు, ఎదిగిన వాళ్ళు కాదు. పీరియాడికల్ అంటే యూజువల్గా యేసు ప్రభు పెంతెకోస్తు దినం మొదలుకొని ఇప్పుడు ప్రస్తుతం, లేకపోతే యేసు ప్రభు వచ్చేంత వరకు ఈజ్ ర్యాప్చర్. ఈ సంఘ కాలం 7 భాగాలు చేశారు చర్చ్ టైం లైన్. పెంతెకోస్తు దినం నుంచి ర్యాప్చర్ దాకా సంఘాన్ని 7 భాగాలు చేస్తే ఈ 7 సంఘాలకి సెట్ అవుతుంది కరెక్ట్. అందుకే పీరియాడికల్ 7 కాలాలకి ఈ సంఘం అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట. అందుకని ఈ ఎవరైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో స్కాలర్స్, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ బై ఆల్ క్రిస్టియన్, క్రైస్తవ మొత్తం అంతా కూడా అంగీకరించేసి, రైట్? సో ఇది పీరియాడికల్. ఇది ఎంత బాగా సెట్ అవుతుందో ఇది ఒక్కటి నేను చెప్పి రోజుకి మనం ముగించుకుంది ఒక 10 నిమిషాలు. మొట్టమొదటిది 7 సంఘాల పేరు మనం నేర్చుకున్న ఫస్ట్ సంఘం చెప్తారా? ఎఫెస్ తెలిసిన వాళ్ళు. స్మరణ, తర్వాత పెరగము, ఓకే. దీని టైటిల్స్ కూడా ఇచ్చేస్తారు రాసుకో. ఎఫెస్ సంఘం లవ్లెస్, ప్రేమ లేదు, మొదటి ప్రేమలో గురించి. ఆర్ మీరు అన్ని ఒకటే లెటర్ కావాలంటే పేషెంట్ చర్చ్ అంటారు, సహనం, పేషెంట్ చర్చ్, రైట్? సహనం. స్మరణ, పర్సిక్యూటెడ్ చర్చ్, హింస ఉండాలి, పర్సిక్యూట్, రైట్? పర్గమస్, పొల్యూటెడ్ చర్చ్, కలుషితమైపోయింది, రైట్? తుయతైరా, ప్యాగనైజ్డ్ చర్చ్ అంటే అన్యాచారం, ప్యాగనైజ్డ్ చర్చ్ తుయతైరా. సార్డిస్, ప్రొఫెస్డ్ అంటే క్రైస్తవులు అని చెప్పుకున్నారు కానీ క్రైస్తవత్వం లేదు వాళ్ళు, చెప్పుకోవడం పేరుకి, రైట్? ప్రొఫెస్డ్ చర్చ్. తర్వాత ఫిలడెల్ఫియా, ప్యూర్ చర్చ్, అసలు ప్యూర్ చర్చ్. లాస్ట్ లవదేషియా, ప్యాసివ్, రెండు తలంపులు. తెలుగులో కొంచెం కఠిన పదం వాడారు, పనికి మాలిన చర్చ్, రైట్? ప్యాసివ్. ఇది అంత్య సంఘం. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. పేషెంట్ చర్చ్, పర్సిక్యూటెడ్, పొల్యూటెడ్, ప్యాగనైజ్డ్, తర్వాత ప్రొఫెస్డ్, ప్యూర్ చర్చ్ అండ్ ప్యాసివ్ చర్చ్. తెలుగులో ఇది సహనంతో కూడింది, హింసింపబడిన సంఘం, కలుషితం అయిపోయింది, ఆచారబద్ధమైన సంఘం, తర్వాత చెప్పుకున్న సంఘం, ఇది పవిత్రమైనది, చివరికి పనికిరాదు, రైట్? ఇవి 7 సంఘాలు టైటిల్స్ అన్నమాట, రైట్? అయితే ప్రతి సంఘంతో కూడా యేసు ప్రభు డీల్ చేసిన విధానం విచిత్రం, అన్నీ ఆల్మోస్ట్ ఒకటి. ఆయన ఒక ఎలాగా పనిచేశాడంటే బోధించాడు. కమెండేషన్స్ అంటే మెప్పులు, కాండమినేషన్స్ దూషణ, ఈ 2 చూపించాడు. కానీ 5 సంఘాలకి ఈ 2 ఉన్నాయి, 2 సంఘాలకి లేవు. ఒకటి స్మరణకి నో కాండమినేషన్స్, ఓన్లీ మెప్పులు. ఫిలడెల్ఫియా కూడా ఓన్లీ మెప్పు ఏంటి. తర్వాత జడ్జ్మెంట్, లవదేశాకి ఓన్లీ కాండమినేషన్స్, మెప్పులే లేపాడు లవదేశం. తర్వాత సార్డిస్ కూడా మెప్పులు, ఓన్లీ కాండమినేషన్స్. అది కొంచెం మన వ్యత్యాసాన్ని చూడగలరు. ఇది మీరు నేర్చుకునే కొద్ది ఇది వచ్చేస్తుంది అర్థం, రైట్? యేసు ప్రభు ప్రతి సంఘంతో ఒక విధంగా మాట్లాడాడు. చెప్పాలంటే ఆయన ఒక డాక్టర్ లాగా డీల్ చేసేది.
ఫస్ట్ థింగ్ నేను ఏ డాక్టర్లో రకాలు ఉంటారా? ఉంటారు. కార్డియాలజిస్ట్, ఆప్థమాలజిస్ట్, ఆర్థోపెడిక్. 7 సంఘాలకి 7 రకాలుగా చూపించుకుంటారు. ఇప్పుడు ఎముకలు విరిగి అంటే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. సో యేసుప్రభు ఇంట్రొడక్షన్లోనే అరే నీ ఎముక ఇరిగింది, నేను ఎముకల డాక్టర్ని. సో ఫస్ట్ డాక్టర్ తర్వాత ఆయనకి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇచ్చాడు ప్రతిసారి. తర్వాత ఎముకల తర్వాత ఎముకలు అంటే ఏం చేస్తారు? ఎక్స్రే తీస్తారు. దాన్ని ఏమంటారు? డయాగ్నోసిస్. అంటే నీలో ఏ జబ్బు ఉంది, ఆ జబ్బుకి సంబంధించింది ఏమి ఇస్తారు? డ్రగ్, మాత్ర ముందు. లాస్ట్లో అరే ఈ డ్రగ్ వేసుకుంటే బ్రతుకుతో లేకపోతావు డిక్లరేషన్. ఇదే ప్యాటర్న్ ఆల్ చర్చెస్ ఉంటుంది. డాక్టర్ అండ్ హిస్ డిస్క్రిప్షన్, డయాగ్నైజ్ చేసి మెడిసిన్ ఇచ్చి, అందుకే సంగముతో ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినకపోతే యూ విల్ డై డిక్లరేషన్. సో ఇది ప్రతి సంఘానికి దేవుడు ఇచ్చిన ప్యాటర్న్. సో దట్ ఈస్ హౌ ఇట్ గోస్ విత్ ఆల్ ద 7 చర్చెస్. ఓకే, సో పీరియాడిక్ అన్నాను కదా, అదొక్కటి మీకు వివరించి పోస్ట్ పెట్టి. అయితే మొదటి సంఘం ఏంటమ్మా చెప్తాను? వెరీ గుడ్, ఎఫెసస్. ఇది ఎఫెసస్ సంఘము వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ దోస్ డేస్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అలెగ్జాండర్ చక్రవర్తి, అలెగ్జాండర్ గారు పట్టణం అంతా కట్టుకున్న తర్వాత ఒక సందిగ్ధంలో పడ్డాడు. మన గ్రీక్కి ఏది క్యాపిటల్ చేసుకోవాలి. సో 2 వచ్చినాయి ఆయన ముందుకి, ఏథెన్స్ తర్వాత ఎఫెసస్. సందిగ్ధంలో ఏం చేశాడంటే చిట్టీలు వేసుకున్నాడు. చిట్టీలు వేస్తే ఏథెన్స్ వచ్చింది, అందుకే గ్రీక్ క్యాపిటల్ ఏథెన్స్. అదర్వైజ్ అసలు ఎఫెసస్ కూడా అయింది. ఎఫెసస్ ఈజ్ అ కమర్షియల్ క్యాపిటల్. చెప్పాలంటే మన పంటల హైవే మీద ఉన్న రోడ్, హైవే మీద ఉన్న పట్టణం. సో ఎక్కువ మంది సందర్శకులు వచ్చి బిజినెస్ జరిగేది బాగా. చాలా పెద్ద పట్టణం అది, అది ఎఫెసస్ సంఘం పట్టణం యొక్క వివరాలు. రైట్, గమనిద్దాం. పీరియాడిక్ అన్నాం కాబట్టి సంఘాన్ని 7 భాగాలు చేద్దాం. మొట్టమొదటిది 33 AD యేసుప్రభు చనిపోయిన తర్వాత నుంచి 100 AD దాకా ఈ సంఘం ఎగ్జిస్టెన్స్ కింద భావం. అంటే నిజంగా ఇది చెప్తున్నప్పుడు మీరు తప్పుగా తీసుకోకండి. ఎఫెసస్ సంఘం ఈ కాలంలో ఉందన్నమాట అని అనుకోకండి. అలా చెప్పాలంటే ఇప్పుడు లవోదికీయ సంఘం 1900 to 2025 చెప్తాను. ఇప్పుడు ఉందా? అది లేదు. అంటే ఈ కాలానికి సంబంధించిన సంఘ పద్ధతి. రైట్, ఈ కాలంలో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అంటే, ఈ యేసుప్రభు చనిపోయిన తర్వాత యేసుప్రభుని కళ్ళారా చూసిన వాళ్ళు. అర్థమవుతున్న భాష ఎక్కువ కొంచెం బోర్డు మీద కంటే వివరణ ఇస్తారు. యేసుప్రభుని కళ్ళారా చూశారు, తాకారు, మాట్లాడారు, ఆయన పరిచయం చూశారు. నిజంగా ఆయన దేవుడని అంగీకరించి యేసుప్రభుని వెంబడిస్తూ విశ్వాసులైనవాడు. ఎంత యేసుప్రభు అంటే తృష్ణ కలిగిందంటే ప్రాణాలు ఇయడానికి కూడా ఎదిగలేదన్నమాట. అంత బలమైన విశ్వాసం. వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యి 60, 70కి వచ్చేసరికి, 60 AD 70 ADకి వచ్చేసరికి వీళ్ళు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేశారు? తల్లులు చెప్తారు, బాబు మనం కొలిచేది యేసుప్రభు. అంటే ఇప్పుడు మా డాడీ మమ్మీ క్రిస్టియన్స్, మేము ఎలాగే క్రిస్టియన్స్ వాళ్ళు చెప్తేనే అలాగా పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారంగా. సో వీళ్ళకి ఏమొచ్చింది తెలుసు? సిద్ధాంతం వచ్చింది. దే గాట్ ద డాక్టరేట్. కానీ తల్లిదండ్రులకు యేసుప్రభు మీద ఉన్నంత ప్రేమ పిల్లలకి లేదు. అందుకే ఫస్ట్లో లేదు. ఈ సంఘానికి వచ్చేసరికి 2nd తరం ప్రారంభమైంది. 2వ తరపు క్రైస్తవులు పుట్టడం ప్రారంభించి తల్లిదండ్రులు చెప్పిన దాన్ని బట్టి క్రైస్తవులకు వచ్చారు. సిద్ధాంతం వచ్చింది. దేవుని రాజ్యం అంటే ఇది, దేవుని రాజ్యంలో ధన్యతలు ఏంటి, నియమాలు ఏంటి, నూతన నిబంధన ఏంటి, యేసుప్రభు ఏం చేశాడు. మేబీ కొంతమంది అడిగారు కూడా, నువ్వు చూసి వచ్చావా అని. చూసామని చెప్పేవాడు, అప్పుడు అంగీకరించారు. సో ఆ విధంగా ఏంటంటే దే గాట్ ద డాక్టరేట్. అందుకే మీరు ఒకవేళ ఎఫెసస్ పత్రిక అది ఆ యొక్క లెటర్ చదివితే నీ క్రియలు తెలుసు, నీ క్రియలు చాలా బాగున్నాయి, నువ్వు చేసినంత పరిచయం ప్రపంచం ఎవరు చేయలేదు. చెప్పాలంటే ఎఫెసస్ పట్టణం ఆధారం చేసుకుని 8 ఉత్తరాలు ఉన్నాయి బైబిల్లో. 8, నాట్ 1, 2, 8 ఉత్తరాలు అంత పరిచయం చేసి. అయితే కానీ సిద్ధాంతం ఉంది, ప్రేమ లేదు. సో ఫస్ట్ పీరియడ్ అన్నమాట. ఈ పీరియడ్లో ఉన్న వాళ్ళందరూ అట్లున్నారు. రైట్, 100 AD నుంచి 313 AD సెకండ్ తరం, సెకండ్ నెక్స్ట్ సంఘం ఏంటి? స్మరణ ఏం టైప్ చేసి చూస్తారా? ది
పర్సిక్యూటెడ్ రాసుకున్నారు 100 AD నుంచి 313 AD వరకు చరిత్ర ఉంటుంది. 10 మంది చక్రవర్తులు వచ్చారు. రోమన్స్ 10 ఎంపైర్స్, చాలా దుర్మార్గం. టైటస్, నీరో ఇలాంటి వాళ్ళు. వీళ్ళు 10 మంది 10 రకాలుగా క్రైస్తవులను హింసించిన నిలదొక్కుకొని సాగారు. అంటే ఎన్ని హింసలు వచ్చినాయి అంటే ఆడవాళ్ళని కళ్ళ ఎదుటే మానభంగాలు చేసిన, పిల్లలను తలలు నరికేసిన, సింహాలకు ఆహారం వేసిన. మేము విశ్వాసంలో అసలు కాంప్రమైజ్ కాదు. ఇది అన్కాంప్రమైజ్డ్ చర్చ్ అంటే. స్మరణలో ఉన్నవాళ్ళు అంత బలమైన విశ్వాసం. సో వీళ్ళు ఈ పీరియడ్ ఆఫ్ టైంకి చెందినవాడు. రోమన్స్ 10 చక్రవర్తులు వచ్చారు. అందుకే మీరు ఒకవేళ కొద్దిగా మీకు జస్ట్ మంచిగా అనిపించడం చెప్తున్నా, ఈ లెటర్లో చివరి ఒక మాట ఉంటుంది. యేసు మాట్లాడతారే మీకు 10 దినాలు కష్టాలు వస్తాయి అంటే ఇట్ రిజల్ట్స్ అబౌట్ 10 చక్రవర్తులు. 10 మంది వస్తారు. అక్కడి నుంచి మీకు కొంచెం ఉపశమనం ఉంటుంది భరించింది. 10 అంటే ఇంకో మాట చెప్పడం వస్తుంది. మనకి ప్రకటనలో 404 వచనాల్లో మీరు నమ్ముతారా 556 అలంకార పదాలు. బుక్ అంతట్లో హైయెస్ట్ అలంకార పదాలు అంటే తెలుసు కదా. ఒక 4 మాటలు చెప్పండి అంటే ఏంటి? ఇంటికి మాట్లాడారు. 4 మాటలు మాట్లాడండి. చంద్రబాబు ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే 2 దినాలు ఉన్నాడు మన తెలుగు వాళ్ళు అంటే ఏంటి? ఉన్నాడు 2 రోజులు ఉన్నట్టే 2 అని కాదు, కొద్ది రోజులు 6 నూరైనా రానంటే అర్థం ఏంటి? 6 నూరు ఎప్పటికీ కాదు. కాబట్టి నేను కూడా రాను. ఇట్స్ ఫిగరేటివ్ టర్మ్. యూదులకి ఏంటి? మీరు ఒకవేళ చాలా చదువుకోండి. ఆదికాండం 24 అధ్యాయంలో ఎలియాజరు రెబెక్కాని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. లాభంగా తీసుకెళ్ళారు. వాళ్ళు ఏమన్నా తెలుసా? ఒక 10 దినాలు ఉండండి. 10 దినాలైనా ఉండను అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అమ్మాయిని పంపిస్తాం 10 దినాలు ఉండేనంట అంటే ఏంటి? మన దగ్గర 2 రోజులు లెక్క. అంటే కొన్ని రోజులు ఉంచుకుంటాం. మాకు బ్యాంక్ ఉంటుంది కదా. అది ఇప్పుడే యూదుల భాషలో 10 అంటే ఫ్యూ, కొద్ది రోజులు. సో మీరు ఎక్కువ శాతం పట్టణంలో కలిసిన నెంబర్ 7, తర్వాత 3 బాగా కనబడతారు. 7 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది యూదులకు. మనందరికీ మీకు తెలిసిందే పర్ఫెక్షన్ అని. మనకు ఆ ఇండియాలో 7 అంటే శని కదా. ఇప్పుడంటే చేస్తారు. అప్పుడు కిరణ కొట్టుడు కొలిచినప్పుడు 1 2 3 5 4 5 6 6 1 8 7 మాత్రం లెక్కే. అంటే అర్థం చేసుకోండి. అన్యాచారం. 3 అనేది మిడిల్ ఈస్ట్. ఇప్పుడు ముస్లిం వాడు తలాక్ అంటే అయిపోయాడు. 3 అనేది వాళ్ళకి మిడిల్ ఈస్ట్ నెంబర్. అంటే ఈ మధ్య ఈస్టర్న్ కంట్రీస్, ఇస్రాయల్, అరబ్ కంట్రీస్ వాళ్ళకి. అందుకే 3 అనేది చాలా. మనకి ఇండియాకి సెట్ అయింది 3. చిన్న తొక్కిడి వెళ్ళాడితేనే ఓడిపోతే ఇంకోసారి 3 సార్లు వచ్చట్టుగా 3వసారి అది బెస్ట్ ఆఫ్ 3 కదా. ఎక్కువ వాడతారు. సో ఫిగర్స్ వచ్చినప్పుడు, ఈ నెంబర్స్ వచ్చినప్పుడు కంగారు పడతారు. ఇంకో నెంబర్ బాగా కనబడతారు ప్రకటన 12 అనేది ఏమనుకుంటున్నారు? ఫుల్ఫిల్ ఇస్రాయల్ ఎన్ని గోత్రాలు? 12. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు. మా అన్నకి 2 రైట్. 3 భోజనానికి రమ్మడం వేరు అంటే అర్థం ఏంటి? అందరు రండి. అది 12 అని ఎక్కడైనా వాడతాడు. అందరూ వచ్చేది భోజనం టోటల్ 12 అంటే ఆల్. ప్రతిసారి నెంబర్ వాడాల్సి తెలుసు. అందరూ 2 అంటే 3 వస్తారు. అలాగే 12 అని వాడారంటే ఇస్రాయల్ అంతా. సో ప్రతి దానికి నెంబర్కి ఒక అర్థం ఉంటుంది. అది నెమ్మదిగా నేర్చుకోండి. స్వర్ణంలో దేవుడు వాడేది 10 మంది 10 రోజులు కష్టపడవచ్చు. శ్రమ ఉంటుంది, బుద్ధి కాదు. కంగారు బీ పేషెంట్, బీ ఫర్మ్. నీ విశ్వాసం ఎక్కడ కలుషితం కాదు. సో స్వర్ణంలో ఉన్న సంఘం ఈ పీరియడ్ ఆఫ్ టైంకి చెందింది. రైట్. తర్వాత జాతీయం అక్కడి నుంచి చాలా డిఫరెంట్. 315 AD నుంచి 517 AD దాకా నెక్స్ట్ సంఘం ఇది పెర్గమం సంఘం. ఈ సంఘం గురించి కొద్దిగా ఆయన నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 11వ చక్రవర్తికి వచ్చిన ఆయన పేరు కాన్స్టెంటైన్. కాన్స్టెంటైన్ ఊరి పేరు కాన్స్టెంటైన్. ఈయన మొట్టమొదటి క్రైస్తవ చక్రవర్తి. ఈయనకు ఒక రాత్రి యేసుప్రభు కల్లో కనబడి స్టోరీ చెప్తాడు. రాసుకునేది ఏమన్నా రాత్రి యేసుప్రభు కల్లో కనబడి నీకు గుర్తిస్తున్నా, ఈ గుర్తు తీసుకుని యుద్ధాలు చేస్తే నువ్వు గెలుస్తావు అన్నాడు. ఆ గుర్తు క్రిస్టస్ CR అనే గుర్తు పెట్టుకుని అమ్మలం పెట్టుకుని ఆయన యుద్ధాలు గెలిపాడు. చాలా యుద్ధాలు గెలిచేసరికి నమ్మిక వచ్చేసాడు. ఓ యేసుప్రభు నిజదేవుడు అని అంగీకరించి
హీ అఫీషియలీ డిక్లేర్డ్ క్రిస్టియానిటీ యాజ్ రిలీజన్ హియర్. సో క్రైస్తవులకి 10 సంవత్సరాలు పట్టిందిలేండి ఆయన. 323 AD. ఒకవేళ మీ చరిత్ర నేర్పిస్తున్నా, క్రిస్టియానిటీ అనేది రిలీజియన్గా ప్రకటించబడింది 323 AD. ఈయన అఫీషియల్ డిక్లరేషన్ చేశాడు, క్రిస్టియానిటీ ఈజ్ ఆల్సో రిలీజన్, ఒక మతము అని డిక్లరేషన్ చేయడమే కాక December 25th క్రిస్మస్ అందరూ సెలబ్రేట్ చేయాలి ఆయన డిసైడ్ చేసింది 25th December. తర్వాత ఆదివారం డిక్లరేట్ యాజ్ హాలిడే కాన్స్టెంటైన్. ఇంత చరిత్ర ఉంది ఆయనకి. ఈయన కంటే తల్లి ఎక్కువ హడావిడి చేసింది. ఆమె పేరు హెలెన్. ఆమె వెంటనే టికెట్ వేసుకుని యెరూషలేంకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి యేసుప్రభు ఎక్కడ పుట్టాడంటే కానీ ఇక్కడ పుట్టాడు అలా వెంటనే ఒక కట్టేయండి దేవాలయం. యేసుప్రభు ఇక్కడ పడుకున్నాడు, దేవాలయం కట్టండి. ఇక్కడ హంటతో కొట్టారు, ఇక్కడ దేవాలయం కట్టండి. అక్కడ ఇస్రాయల్లో 80% చర్చెస్ కట్టించింది హెలెన్, కాన్స్టెంటైన్ వాళ్ళ తల్లి. ఈరోజు చర్చ్ ఆఫ్ నేటివిటీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ ఇస్ బిల్డ్ బై హెలెన్, కాన్స్టెంటైన్ వాళ్ళ తల్లి. ఆమె అధికారాన్ని వాడేసుకుని అడ్వాంటేజ్ తీసుకుని ధనాగారం అంతా చర్చిలు కట్టించేసింది ప్రపంచంలో. చాలా చేసిందండి. అంటే మంచి ఉద్దేశమే, కానీ ఏమైపోయిందంటే జాగ్రత్త, అఫీషియల్గా డిక్లేర్ చేసేసరికి అరే మన నాయకుడు క్రైస్తవుడు కాబట్టి మనం కూడా ఈ మొత్తంలో జాయిన్ అయితే మనకి వనరులు వస్తాయని జనాలు నమ్మకం స్టార్ట్ చేస్తారు. అందుకే ఈ థర్డ్ చర్చ్ పేరు ఏం పెట్టాం? పెర్గమోకి ఏం పెట్టింటే చూడండి, పొల్యూటెడ్ చర్చ్. నిజంగా మనసులో ఒప్పుదల వచ్చి క్రైస్తవులు అయిన వాళ్ళు కాదండి. అరే మన నాయకుడు క్రైస్తవుడు, సో ఇఫ్ యు ఆర్ బిలాంగింగ్ టు దిస్, అంటే ఇంకో భాష చెప్పాలంటే అరే ఈరోజు ఇండియాలో BCC వాళ్ళందరికీ మినిస్టర్ పోస్టులు ఇస్తామని అనుకోండి, అందరికీ అదే. సో పీపుల్ కేమ్ ఫర్ జాబ్స్, ఉద్యోగాల కోసము, వ్యాపారాల కోసము, బ్రేక్ త్రూస్ కోసము లాభాల కోసం ఈ పీరియడ్ అంతా కూడా అదే. అప్పటిదాకా ఈ క్రిస్టియానిటీ ఇస్ నెవర్ రిలీజియన్, ఒక మతంగా ఎప్పుడు చూడలే, మార్గంగానే చూశారు. ఇక్కడ ఈయన పాపం ఒక ఉద్దేశంతో ప్రారంభించాడు, బట్ ఇట్ వెంట ఇన్ డిఫరెంట్ వైబ్రేట్ ప్రపంచం అంటారు. అందుకే కాన్స్టెంటైన్ చక్రవర్తి ఎంత మూఢనమ్మకం అయిపోయిందంటే ఆయనకి యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఓరుతే అందరూ పరిశుద్ధులు ఫస్ట్ లేస్తారంటే ఒక పని చేశాడు. ఆయన సమాధి తవ్వుకుని ఇటు పక్కన 6 సమాధులు తవ్వాడు. యేసుప్రభు వెంబడించిన అందరూ శవాలు తీసుకురండి అన్నాడు. మృతదేహాలు తీసుకొచ్చారు. మన మహిళలు కూడా వచ్చి తోమ ఇవ్వమంటే ఇవ్వమన్నారు. ఇక్కడ సంఘం వాళ్ళు ఇవ్వమంటే ఒక ఎముక తీసుకెళ్ళి, ఒక ముక్క ఎముక తీసుకెళ్ళి ఆయన పక్కన పాతారు. ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళు లేచినట్టు నేను కూడా లేచిపోయి లేపుతాడని నమ్మకం అన్నమాట. ఈరోజు కాన్స్టెంటైన్ పక్కన 12 శిష్యులు ఈ బరియల్స్ ఉన్నాయి. అట్లీస్ట్ ఒక ఎముకని తెప్పించుకున్నాడు. అంత పిచ్చి అనమాట క్రైస్తవత్వానికి. ఇది పెరగమంలో ఉన్న సంగతి, రైట్. ఇది థర్డ్ పీరియడ్ ఆఫ్ టైం, రైట్. ఫోర్త్ కూడా దాని తర్వాత 518 అంటే 517 AD నుంచి జాగ్రత్త 1517 వరకు ఆల్మోస్ట్ 1000 సంవత్సరాలు అండి. తర్వాత సంఘం ఏమన్నా చెప్తారా? ఏం పేరు పెట్టాలి? ప్యాగన్ అంటే అన్యాచారం. ఇది మనం బయట మాట్లాడుకోలేము, మనలో ఉన్నాం, ప్లస్ ఆన్లైన్ లేదు కాబట్టి కొన్ని పదాలు వాడచ్చు. రోమన్ క్యాథలిక్స్, పోపుల పరిపాలన. పోప్స్ ఎంత హెచ్చుకి వెళ్ళిపోయారంటే ఎంపైర్స్ని కూడా శాసించే స్థాయికి వెళ్ళిపోయారు. ఎందుకంటే జాగ్రత్త, ఈ గ్రీక్ అండ్ రోమన్స్కి ఒక పిచ్చి ఉంటుంది. ప్రతి దానికి వాడు దేవతలు చేసుకునేవాడు. మీరు నమ్ముతారా? డైనీషియస్ అని ఒక గాడ్ ఉంటాడు. వాడు దేనికి దేవుడు తెలుసా? బ్రాందీ సారాకి వాడికి కూడా దేవత. బాటిల్ వాడికి తీసుకెళ్తారు, వీళ్ళు అక్కడ తాగుతారు అనమాట. ప్రతి దానికి కుర్చీకో దేవుడు, గాలికో దేవుడు, ప్రతి దానికి బాగా మూఢనమ్మకాలు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే పోపే దేవుడే వేసుకుంటారు. సో పోపులు ఏం చెప్తారు మనం వింటే, ఇప్పుడు చూడండి కొంతమంది ప్రధానమంత్రులు కూడా కొంతమంది కాళ్ళు దానం పెట్టేస్తారు, వాళ్ళు చెప్పేది మనకి వేదవాకు. అట్లా స్థాయికి వెళ్ళిపోయారు పోప్స్. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ప్యాగనిజం ఎందుకు వచ్చేసిందంటే, ఫస్ట్ పోప్ ఎవరు అంటే ఆయన పేరు జాగ్రత్త, విచిత్రం ఉండొచ్చు, పోప్ ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ ఏంటంటే తెలుగులో అమాయకుడు కాదు, అతని పేరు. ఏం చేశాడంటే ఇతను ఆ కాలంలో ఉన్న అందరి ఇంటికి పంపించి, క్రైస్తవులు ఎక్కడున్నారో వాళ్ళ ఇంట్లో బైబిల్స్ ఉంటే తెచ్చేయమన్నాడు. ఒక్క బైబిల్ ఒక్క ఇంట్లో లేకుండా చేశాడు. మొత్తం తీసుకొచ్చేసి బైబిల్ పరిశుద్ధులే చదవాలి, ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథము. ఇట్ ఈస్ హోలీ బైబిల్, ఓన్లీ హోలీ పీపుల్ షుడ్ టచ్ దట్.
ఫస్ట్ రూల్ అది. తర్వాత ఎవరు చదవడానికి వీలేదు, మేము చదివి ఏం చెప్తే అది ఫైనల్ వర్డ్ అని నెమ్మదిగా ఏం దూరిందంటే సైతానుడు దూరి ఇన్నోసెంట్ని ఒక పద్ధతి తీసుకొచ్చాడు. ప్రతి ఆదివారం మీరు ఒక పని చేయాలి. బయట కౌంటర్లో క్షమాపత్రాలు అమ్ముతారు, రిపెంటెన్స్ ఫార్మ్స్. అది కొద్దిగా వేల చెల్లించి కొనుక్కోవాలి. ఫస్ట్ కౌంటర్ దగ్గర కొనుక్కున్నాక లోపలికి వచ్చాక ఆ చర్చి పోపు దగ్గరికి వెళ్ళి చెవులో చెప్పాలి, రాత్రి నేను వ్యభిచారం చేశాను. అప్పుడు నేను అడుగుతాడు, ఎంతమంది చేసావు? ముగ్గురా? అయితే $300 పెట్టు. నేను మా ఆవిడ కొట్టాను, ఇన్షాల్ కొట్టు, 2 దెబ్బలు వేసాను. ఎక్కడ కొట్టు? చెంప మీద. అయితే ఎక్కువ పడుతుంది, $1000. అట్లా డిసైడ్ చేసేవాడు ఈయనే. అట్లా పత్రానికి ఒక ఖర్చు ఇది. ఆ డబ్బులు కట్టిన తర్వాత ఈయన స్టాంప్ వేస్తాడు. జాతీయ ఇక్కడ టర్నింగ్ పాయింట్. స్టాంప్ వేసిన పత్రాన్ని జేబులో పెట్టుకునే ఉండాలి. జేబులో లేకపోతే పరలోకం లేదు. నువ్వు జేబులో ఉంటేనే అది పరలోకం గేట్ దగ్గర చెక్ చేస్తారు అని ఒక రూల్ తీసుకొచ్చాడు. ఇది క్యాథలిక్స్ స్టార్ట్ చేశారు, ఇది పోప్ స్టార్ట్ చేశారు. మీరు నమ్మడానికి చెప్తున్నారు. ప్రపంచంలో ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ ఎక్కడ ఉంది? ఇటలీ, వాటికన్ సిటీ, సెయింట్ పీటర్స్ బాసిలికా. ఇప్పుడు నేను చెప్పిన ధనంతోనే ఈ సంఘం కట్టారు. అంటే అర్థం చేసుకొని ఎంత సంపాదించారు. ఇప్పుడున్న మీరు చూస్తున్న కథీడ్రల్స్ అన్నీ కూడా క్షమాపత్రాల నుంచి వచ్చిన అన్యాయుడు సొమ్మే. ప్యాగనైజ్డ్ చర్చ్, రకరకాల అన్య ఆచారాలన్నీ కూడా ఈ సంఘంలోకి దూరుతాయి. పోపులు పని ఇదంతటిని రిఫార్మ్ చేయడానికి మీకు ఇక్కడి నుంచి మీకు తెలిసింది 1517 అక్టోబర్ 31 మార్టిన్ లూథర్, రైట్? ఇది ఇక్కడి నుంచి జాతీయ 1792. ఇది నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ చర్చ్. ఇది ఏం సంఘం అంటే సార్దిస్, ప్రొఫెస్డ్ క్యాథలిక్. ఈయన మార్టిన్ లూథర్ గారు బ్రేక్ త్రూ తీసుకొచ్చాడు. ఆయన 95 సిద్ధాంతాలు కలిగి విటెన్బర్గ్ చర్చ్లో గోడకి మేక్ వేసుకొట్టి, బాబు బైబిల్ అందరికీ చెందాలి, మనందరికీ తెలుసు 5-fold సిద్ధాంతం తీసుకొచ్చాడు ఆయన. ఫెయిత్ ఎలోన్, గ్రేస్ ఎలోన్, రైట్, గ్లోరీ ఎలోన్, బైబిల్ ఈజ్ అల్టిమేట్ అథారిటీ. 5 సిద్ధాంతాలు తీసుకొచ్చి బైబిల్ని బయటకు తీసుకొచ్చాడు. పోపుల చేతుల నుంచి విడుదల తీసుకొచ్చి ప్రొటెస్ట్ చేశాడు. అయితే ఎప్పుడైతే ఈయన బయటకు తీసుకొచ్చాడో అక్కడి నుండి వచ్చిన క్రైస్తవులు ఏంటంటే అప్పుడే పంజరం నుంచి వచ్చిన పక్షి వలె అయిపోయారు. అప్పుడే కట్టబడిన కుక్కని ఇప్పవనుకోండి ఏం చేస్తుంది? పనున్నా లేకపోయినా పరిగెత్తుకుంటూ మొరుగుతుంది. ఎందుకు మొరుగుతున్నారంటే నాకే తెలుసు, బయటకు వచ్చారు. క్రైస్తవులు అట్లా అయిపోయారు. ప్రొఫెస్డ్ అంటే మాకు విడుదల వచ్చిందని వీధులు ఎట్టేసింది. ప్రొఫెస్డ్ అనమాట. అంటే ప్రొఫెస్డ్ అంటే దే ప్రొఫెస్డ్ ఐఎమ్ క్రిస్టియన్. కానీ ఈ మార్టిన్ లూథర్, ఫ్రెడరిక్ అయ్యర్ అలాంటి వాళ్ళు కొన్నంత భారం లేదా ఎవరికి? ప్రొఫెస్ చేసుకుంది సంఘం. ఇందుకే సార్దీస్ సంఘాన్ని చేసుకుని ఒక మాట అన్నాడు, బాబు నువ్వు బ్రతుకున్నావు అని అనుకుంటున్నావు కానీ మృతుడివే. ఎంత బలమైన పదం తెలుసా? చచ్చినోడా అని అర్థం. బతుకున్నావు కానీ డెడ్ అంటే చెప్పుకుంటున్నావు అంతే, బ్రతుకున్నావు కానీ ఆత్మీయంగా నీవు అదే స్థితిలో ఉన్నావు. ఇది సార్దీస్ సంఘం. 1792 కరెక్ట్ మార్క్ చేసిన డేట్ చూడండి. 1792 నుంచి 1900 AD. ఇది ఫిలదెల్ఫియాకి ప్యూర్ చర్చ్ అన్నాం. ఇది మిషనరీస్, ప్రేషిత ఉద్యమం. మిషనరీస్ ఎక్కువ బయలుదేరి ప్రపంచ దేశాలంతా చుట్టుముట్టారు. ఇండియాయే కాదు కానీ అన్ని దేశాలకు కూడా మిషనరీస్ స్టార్ట్ అయిపోయారు. వెళ్ళి దేవుని పరిచయం ఎంత బలంగా చేశారంటే సంఘానికి 2 భాగాలు ఇవాంజలిజం చేశారు, చారిటీ చేశారు. అందుకే హాస్పిటల్స్ కట్టించారు, స్కూల్స్ కట్టించారు. బోత్ 2 పరిచయాలు బలంగా చేశారు, స్కూల్స్ స్థాపించారు. ఈ ప్రేషిత ఉద్యమం అది మీరు గమనించండి. ఈరోజు మీరు ఒకవేళ మిషనరీ పుస్తకాలు ఏం చదివినా ఈ పీరియడ్ ఆఫ్ టైంకి చెందిన వాళ్ళు. 1792 అనే ఎందుకు అన్నారంటే ఇది యాక్చువల్లీ భారతదేశం చాలా కీ రోల్ ప్లే చేసింది. 1792 నవంబర్ 1 విలియం కేరీ భారతదేశంలో అడుగుపెట్టినది. విలియం కేరీ అడుగుపెట్టిన విధానానికి చాలామంది ప్రపంచంలో మిషనరీస్కి ఇన్స్పిరేషన్ వచ్చింది ఈ డే నుంచి. అరే భారతదేశానికే వెళ్ళడానికి ఒక ఇంగ్లాండ్ అతను అంత ధైర్యం చేసినప్పుడు మనం వెళ్ళలేము అని చెప్పి ఈ అదోనిరామ్ జడ్సన్ ఏమో బర్మాకి, ఇట్లా రకరకాల మెంబర్స్, క్లౌదర్ గారు భారతదేశానికి వీళ్ళందరూ రావడం ప్రారంభించారు. ఈ ప్రేషిత ఉద్యమం. అందుకే ఫిలడెల్ఫియా ప్యూర్గా సంఘంగా పరిచయం చేసింది, పవిత్రమైన సంఘం, చాలా బలంగా చేసింది. ఇంకా లాస్ట్ మీకు తెలిసిందే 1900 నుంచి టిల్ డేట్ ఇప్పుడు వరకు టిల్ పనికి బాగా ప్యాసివ్ అని ఎందుకు అన్నామంటే కుర్చీలు ఉంటేనే వస్తాం, ఏసీ ఉంటేనే సంఘానికి వస్తామని సంఘానికి
ఫెసిలిటీ, ఎవరికి వచ్చారు కంఫర్ట్స్ కావాలి, అధికారాలు కావాలి. ఇవన్నీ ఉంటేనే సంఘము అనేది. మనకి అపీరెన్స్ అది వెరీ ప్యాసివ్, నో యాక్టివ్నెస్. అందుకే యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఒక్క మెప్పు కూడా చెప్పలేదు లవోదికే సంఘం గురించి. మీరంతా నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయారు. చల్లగలేవు, వెచ్చగలేవు. ఉమ్మేస్తుంది. ఇప్పుడు 7 సంఘాలు చెప్పాలంటే 95 AD ముగించబడిన 7 కాలాలకి విభజింపబడ్డాయి, కరెక్ట్ సెట్ అయ్యాయి. అయితే ఇవన్నీ చెప్పాను కదా, ఈ 7 గుణాలు కూడా ప్రస్తుత సమయంలో చూడొచ్చు. ప్యాగనిజం వచ్చింది, అన్యాచారాలు వచ్చింది. క్రైస్తవులు సహితం అన్యాచారాలు ఎక్కడ కనబడతాయి? పెళ్ళిళ్ళలో కనబడతాయి, రైట్? ఎక్కువ శాతం రైట్. అన్యాచారాలు వచ్చింది, పొల్యూషన్ వచ్చేసింది, కార్పొరేట్ కల్చర్ సంఘాల్లోకి వస్తుంది. మన గవర్నమెంట్ ఆఫీసులో వ్యవహరించే విధానం సంఘాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన చేసే పద్ధతులు వచ్చేసింది, రైట్? అందులో స్వర్ణంలో ఉన్న వాళ్ళగా మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా నేను విశ్వాసం ఉన్నది అసలు కలుషితం కానీ నిలబడేవాళ్ళు ఉన్నారు, కొందరు ఉన్నారు. పెరగమంలో కూడా చాలామంది ఉన్నారని ఆయనే చెప్తాడు వేసుకో. పెరగమంలో మీలో కొందరు అంతిపైన చంపుతుంటే కూడా మీరు ఏసే దేవుడు నొప్పుకున్న మీ గణాలు మీరు చాలా గనులు అన్నారు. అంతిపైన ఒక అతన్ని చంపుతుంటే ఎంత భయంకరంగా చెప్పారంటే, ఈ బ్రేజన్ బుల్ అంటే ఇత్తడితో చేయబడిన ఎత్తుని తయారు చేసుకుంటున్నాడు. అది మూత ఉంటుంది, ఆ మూతలో మనిషినేసి కింద మంట పెడతాడు. అది ఎర్రగా అయ్యేంతో వదిలేదు. అతను లోపల కేకలు పెడుతుంటే చుట్టూ ఉన్న క్రైస్తవులు ఏసే దేవుడు అని అరుస్తుంటే పెర్గమం పట్టణం ఇట్లా ఊగిందని చరిత్ర. ఎర్త్క్వేక్ వచ్చింది, దేవుడు దాన్ని గుర్తు చేసుకున్నాడు. అంత గనులు మీరు అంటే అలాంటి గుంపు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారు. అంతేగాని లవోదికీయులో సంఘంలో ఉన్న వాళ్ళందరూ విశ్వాసులకి కాదు, అన్ని రకాలండి. 7 సంఘాలకి సంబంధించిన వాళ్ళందరూ ఇప్పుడు కనబడతారు. కానీ మనం అందుకే పర్సనల్గా నువ్వు ఇందులో ఏ సంఘానికి సంబంధించిన వాడిగా ఉన్నావు. కొంతమంది క్రియలు చాలా బాగుంటాయి కానీ దేవుని ప్రేమ లేని వారే చేస్తారు. ప్రభు అంటున్నాడు, నీవు ఆ ఒక్క వార్నింగ్ ఏమన్నాడు తెలుసా? నీవు ప్రేమ లేని వాడి ఉంటే మంచిది, మారు మనసు, లేకపోతే నీ దగ్గరకు వచ్చి దీపస్తంభాన్ని తీసేస్తాను. ఒకసారి దీపం తీసేయడం అంటే కరెంట్ తీసేస్తా అంటే నీ జీవితంలోకి ఏమొస్తుంది? చీకటి. ఈ స్వర్ణంలో ఉన్న వాళ్ళకైతే సాతాను యొక్క సింహాసనం ఉంది నీ మధ్య, అయినా నిలదొక్కుతారు. అట్లా దేవుడు చాలా బాగుంటుంది. నేను ఇంటికి వెళ్ళాక ఈ వివరణ అంతా నేర్చుకున్నారు కాబట్టి ఒక్క రీడింగ్ 2-3 అధ్యాయాలు ఒక రీడింగ్ చేస్తే చాలా వరకు అర్థమవుతాయి. దీంతోపాటు దీని చారిత్రక సిటీ బ్యాక్గ్రౌండ్ కూడా నేర్చుకుంటే ఇంకా కొంచెం మంచిగా అలవాటు, రైట్? ఏదైనా ఇప్పుడు దాకా నేర్చుకున్నది ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. ఆల్రెడీ ఏదైనా విషయంలో ఇంకొంచెం ఒక పాయింట్ ఎక్స్ట్రా చెప్పండి అంటే కూడా నేను చేద్దాను. మీరు ఒకసారి ఈ నోట్స్ రిఫర్ చేసుకుని ఎనీథింగ్ దట్ యూ వాంటెడ్ టు నో మోర్ చెప్తే చాలా పెద్ద సబ్జెక్ట్ కానీ నేను కొద్దిగా ఉన్న దాంట్లో చిన్నగా చెప్పడానికి ప్రయత్నం చేశాను.